కోసం ఉబలాట పడిన ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాయి. ఉంటే ఎన్డీఏలో అయినా ఉండాలి, లేకపోతే ఇండియా కూటమిలో అయినా ఉండాలి అనే జ్ఞానం ఆ పార్టీలకు వచ్చింది. అటు ఎన్డీఏతో వెళ్లకుండా, ఇటు ఇండియా కూటమితో వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేసిన ప్రాంతీయ పార్టీలకు ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం కూడా లభించలేదు. ఆయా రాష్ట్రాల గొంతులు లోక్సభలో వినిపించకుండా పోయింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఈ రెండు కూటములకు సమదూరం పాటిస్తూ ఒంటరిగా పోటీ చేశాయి కొన్ని పార్టీలు. బిజు జనతాదళ్, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి, అన్నాడీఎంకేలను ప్రధానంగా చెప్పుకోవాలి. పాపం ఈ పార్టీలకు లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ సున్నా చుట్టాయి. 18వ లోక్సభకు దేశవ్యాప్తంగా 52 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలతో పాటుగా మిగిలిన జాతీయ పార్టీలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు పొందిన పార్టీలు మాత్రమే లోక్సభకు వెళ్లగలిగాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాలలో గతంలో ప్రభుత్వాలను నడిపిన పార్టీలు ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యానికి నోచుకోలేకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా 488 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. గత లోక్సభలో బీఎస్పీకి 10 మంది సభ్యుల ప్రాతినిధ్యం ఉండేది. 2 దశాబ్దాల పాటు ఒడిశాలో అధికారాన్ని చెలాయిస్తూ వచ్చిన నవీన్ పట్నాయక్ ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలోని బిజు జనతాదళ్కు ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకుండా పోయింది. గత లోక్సభలో ఇదే బీజేడీకి 12 మంది ఎంపీలు ఉన్నారు. తమిళనాడులో గతంలో అధికారంలో ఉన్న ఏఐడిఎంకే, తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ సహా అనేక పార్టీలకు ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం చేజారడం గమనార్హం. గత లోక్సభలో బీఆర్ఎస్కు 9 మంది ఎంపీలు ఉండేవారు. ఇదిలా ఉంచితే ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ దాదాపు 11 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదు. అవి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది.